సార్ ఇప్పుడు మనం రెగ్యులర్‌గా భార్యాభర్తల మధ్యలో గొడవలు చూస్తూ ఉంటాం. ఆ టైంలో వాళ్ళ సై సైకాలజీ ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుంది? పెళ్ళి చేసుకునే ముందైనా, చేసుకున్న తర్వాత కొత్తల్లో గూడా ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఎఫెక్షన్స్ అట్లా పీక్ ఇదిలో ఉండటం వల్ల అట్లా కేవలం పాజిటివ్ ఆస్పెక్ట్స్ మాత్రమే గుర్తించడం అనేటువంటి దానివల్ల ఒక ఆ ఎఫెక్షన్ అనేది తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఓకే. క్రమంగా కలిసి జీవించేటువంటి క్రమంలో ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అర్థం అవుతుంటాయి. హ్మ్. ఆహారపు అలవాట్లు భిన్నంగా ఉండొచ్చు. ఒక తాగంగానే గ్లాస్ అక్కడ పెడతాడు. ఆమెకు అది నచ్చదు. తాగినప్పుడు ఖచ్చితంగా వస్తువు ఎక్కడ ఇంకో చోట పెట్టాలి. లేకపోతే షూస్ తీసుకొచ్చి ఇప్పేసేసి ఎక్కడో అట్లా మంచం మీదో విసిరిపారేయడం. మంచం దగ్గర ఎక్కడో సాక్షి ఇచ్చి పడేస్తారు. లేదు నచ్చదు. ఆమె వచ్చేటప్పటికి ఆమె చేసేటువంటి ఇతరత్ర ఏదో చెప్పేటువంటి విషయాలకు సంబంధించి ఎక్కువగా చెప్తుందనో ఇంకోటనో ఇతనికి అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళాలి ఏదో రన్నింగ్లో ఉంది, ఏమిటి తొందరగా ఏదో అని. ఇక్కడ ప్రాక్టికల్ లైఫ్ జీవనం వచ్చేటప్పటికి ఏంటంటే భిన్నమైనటువంటి అభిప్రాయాలని గుర్తించటం, అలవాట్లను గుర్తించటం, వీటిని అర్థం చేసుకోవటం ఒకళ్ళకొకళ్ళు ఇరువైపులా కూడా ఇది చాలా కీలకం. ఒకే రుచి ఇద్దరు కూడా స్వీట్ తింటేనే ఇద్దరం కలిసి ఉంటాం అనేది తప్పు. భిన్నంగా ఆహార అలవాట్లు ఉన్నా కానీ భిన్నంగా అనేకమైనటువంటి ఇతరత్ర సంబంధించినటువంటి ఉన్నప్పటికీ కూడా కలిసి జీవించగలిగేటువంటి ఒక డెమోక్రటిక్ అప్రోచ్ ఉండాలి. అంటే ఒకరి పట్ల ఒకళ్ళకి గౌరవించుకునేటువంటి, రెస్పెక్ట్ చేసుకునేటువంటి ఇది కూడా ఉండాల్సిన అవసరం. గౌరవం లేదనుకోండి ప్రేమ ఉండదు. ఇతరులు మనం గౌరవించలేనప్పుడు ఇతరులు మనల్ని గౌరవిస్తారా? బయట ఎక్కడ గౌరవించరు కదా. ఇంకా భార్యాభర్తలు అనుకున్నప్పుడు 24 అవర్స్ కాకపోయినప్పటికి కూడా కనీసం ఎక్కువ సమయం కలిసి ఉంటారు. ఈ కలిసి ఉండేటువంటి క్రమంలో ఇతరులు చిన్న చూపు చూసే పద్ధతుల్లో వ్యవహరిస్తే ఖచ్చితంగా అది హర్ట్ అవటానికి, దాంట్లో నుంచి ఘర్షణలు, గొడవలు ఇట్లాంటివి ప్రారంభం అవటానికి అవకాశం ఉంది. ఇంకా మనం ఎక్కువ చూసేది ప్రేమ పెళ్ళిల్లో కూడా ఎక్కువ గొడవలు అవుతా ఉంటాయి. హ్మ్. అంటే వాళ్ళకి ఎంత అండర్‌స్టాండింగ్ ఉన్నప్పటికీ గొడవలు అవుతాయి. హ్మ్. ఎందుకు అవుతాయి అంటారు? అంటే ప్రేమతో చేసుకునే పెళ్ళికి ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటుందా, అరేంజ్డ్ మ్యారేజ్కి ఉంటుందా అనేది మనం పూర్తిగా చెప్పలేము. రెండిట్లో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, రెండిట్లో కూడా సక్సెస్లు ఉన్నాయి. పెళ్లి చేసుకొని ప్రేమిస్తా, ప్రేమించి పెళ్లి చేసుకుంటా, ఎట్లయినా కానీ చివరికి మళ్ళీ ప్రేమ ఉండాలి. ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రేమ ఆగిపోతే పెళ్లి ఫెయిల్ అవుతుంది. పెళ్లి చేసుకొని ప్రేమించకపోతే కూడా పెళ్లి ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇద్దరి మధ్య కూడా ఆ ప్రేమ భావన కొనసాగటానికి కావలసినటువంటి పద్ధతులు, అది కేవలం కృతకంగా ఏదో బయట నుంచి ఇంపోజ్ చేస్తే కాదు, సహజంగా మెచ్యూర్డ్గా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి, తమ పొరపాట్లను ముందు గుర్తించడానికి. జనరల్గా ఏంటంటే మన మానవ సహజం ఏంటంటే ఒక గొడవ జరిగిందనుకోండి, మొదట నువ్వు ఇట్లా అన్నావు, ఎదుటోళ్ళ తప్పులు ఎత్తి చూపించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. మన గురించి మనం చెక్ చేసుకో. ఫస్ట్ చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే ఏదైనా గొడవ వచ్చినప్పుడు ఇంట్లో బయటైనా ఇంట్లోనైనా పేపర్ తీసుకొని అవసరం అవుతే ప్రశాంతంగా ఈ గొడవలో నాకు సంబంధించి నేను ఎంతవరకు కారణం అనేది ఒకసారి లోపల మనసులో చెక్ చేసుకున్నా, కాగితం మీద చెక్ చేసుకున్నా, మన అద్దం ముందు నుంచుంటే మన ముఖం కనపడ్డట్లు మన పొరపాటు ఏందో మనకు బాగా తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మనది అంగీకరించాలి. మనది అంగీకరిస్తే ఎదుటివాళ్ళు కూడా ఆటోమేటిక్గా భలే అంటారు, మీరేమన్నారు, నాదే తప్పని ఆమె కూడా అంటుంది. లేదు ఆమె అన్నది అనుకోండి, సర్లే నువ్వేదో అన్నావులే కోపంలో, నాది తప్పు అని ఈయన అంటాడు. రెట్టించుకున్న కొద్దీ ఎప్పుడు కూడా సమస్యలు అనేటువంటి పరిష్కారంగా, అవి ఇంకా ఘర్షణకి ఆ వాతావరణం మరింతగా జటిలంగా అవడానికి తోడ్పడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా సార్, అంటే భార్యాభర్తలు ఉన్నప్పుడు భార్య కానీ భర్త కానీ ఇతరులను మోహిస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఏ గొడవ అంటే దేనివల్ల వాళ్ళు వేరే వాళ్ళని చూడాల్సి వస్తుంది? సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుంటారు. వేరే అంటే కలిసి ఎంతో ప్రేమ వివాహాలు చేసుకున్నారు అనుకున్నటువంటి వాళ్ళు కూడా వేరే సంబంధాల్లోకి వెళ్ళిపోవటం అనేటువంటిది అనేక కారణాలు వీటి వెనక సంబంధించి వ్యక్తులకు కుటుంబానికి సమస్యకి తేడా ఉంటుంది, పర్టికులారిటీ.
జనరలైజ్ చేసి చూపించలేం. కేవలం స్త్రీలదే తప్పు, చక్కగా చూసుకోకపోవటం వల్ల ఈయన చిన్నీళ్ళు పెట్టాడు అని చెప్పి ఆయన అనలేం, ఆమె నిందించలేం. లేదు ఈయన సంబంధించినటువంటి మొత్తం ఇట్లా చెడ్డవాడు కాబట్టి ఆమె అట్లా వ్యవహరించింది అనేటువంటిది. ఫస్ట్ ఏదైనా కానీ ఇద్దరి మధ్య ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పుడు, అది నిజాయితీగా ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు రావు కదా. ఎక్కడో ఒక చోట సన్నగిలితే ఏం చేయాలి? ఫస్ట్ చేయాల్సింది కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. పరాయి వాళ్ళేం కాదు కదా. ఎందుకు వస్తుంది ప్రాబ్లం? మాట్లాడుకోగలిగితే ఈ ప్రాబ్లమ్స్ ముందు అసలు రావు. ప్రాబ్లమ్స్ పెరిగి 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 చిలికి గాలివాన అయినప్పుడు విడిపోవటం అనేటువంటి దాని పరిస్థితులు ఇంటర్నల్గా పేరుకున్నప్పుడు, ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఇంకో చోట ఎక్కడో వాళ్ళు కోరుకున్నది దొరుకుతున్నది అనుకున్నప్పుడు అట్లా సైడ్ ఇది అవడానికి అవకాశం. కొందరు వ్యక్తులు వాళ్ళ బలహీనతలు కూడా ఉంటాయి, వ్యక్తిగత బలహీనతలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం అదే కేసు మీద నేను ఒక అమ్మాయి దగ్గర విన్నాను. ఆ అమ్మాయికి ఒకసారి కాల్ చేద్దాం. ఒకసారి మీరే వినండి ఆ అమ్మాయి సమస్య ఏంటి అనేది. మనతో పాటు ఉన్నారు గణేష్ గారు, ఆయనతో ఒకసారి మాట్లాడండి, మీ సమస్య ఏంటో వివరించండి ఒకసారి సార్. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. నా పేరు శ్రీ అండి. చెప్పమ్మా. మాది చిత్తూరు జిల్లా. చెప్పమ్మా. నాకు ఒక సమస్య ఉందండి, దాని గురించి ఎవరితో మాట్లాడాలో కూడా సరిగ్గా నాకు అర్థం కావట్లేదు. ఓకే. చిన్న వయసులోనే వద్దు వద్దు అన్నా కూడా ప్రేమ 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 అని నా వెంట మా ఆయన తిరిగి తిరిగి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా లేచికెళ్ళిపోయి మరి. ఓకే. ఇప్పుడు నా వయసు 10. నాకు 2 పిల్లలు. మరి ఏమైందో తెలీదు, సంవత్సరంన్నర నుంచి మా ఆయన నాతో సరిగ్గా ఉండట్లేదండి. సరిగ్గా నాతో మాట్లాడట్లేదు, ఇంటికి రావట్లేదు, సరిగ్గా ఫోన్ చేయడు. పిల్లలు ఏంటి మేమేంటి అసలు ఎవరిని పట్టించుకోడండి. ఓకే ఓకే. మరేమో తన ఫోన్లు కూడా చూస్తుంటే ఈ మధ్యన తన ఫోన్స్ ఎప్పుడు బిజీగా ఉంటున్నాడు. ఎక్కువ కాల్ చేస్తున్నా కూడా వేరే కాల్లో బిజీ అని వస్తాయి. వాటి గురించి అడిగితే నన్ను కొడుతున్నాడు, మా పిల్లల్ని కూడా కొడుతూ ఉంటాడండి. ఓకే. మరి ఇంతకీ మీరేం ఆలోచిస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? ఇక్కడ ఏం సహాయం కావాలనుకుంటున్నారు మీరు? అంటే తన ఫ్రెండ్స్ కూడా చెప్పారండి, ఆయన ఎక్కువగా ఈ మధ్యన బయట వేరే ఆంటీల దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కువ ఆల్కగా ఉంటున్నారు, అందుకే ఇంటికి కూడా రావట్లేదు, నిన్ను కూడా ఇంకా డైవర్స్ ఇచ్చేసి పిల్లల్ని కూడా నీతో పాటే వదిలేస్తారంట అనేసి అంటున్నారండి. తన ఫోన్ కూడా ఒకసారి నేను చూస్తే నా చేతిలో నుంచి లాగేసుకున్నాడు. ఓకే ఓకే. కూడా ఒక 2-3 నేను చూసా, వాటి గురించి అడిగితే అప్పుడే నన్ను రక్తం ముచ్చేలా కొట్టాడండి మా ఆయన. ఓకే ఓకే అమ్మా. మీ వయసు ఎంత అన్నారు? నా వయసు చూడండి, జనరల్గా చిన్న ఏజ్లో వాస్తవానికి ఏంటంటే చట్టపరంగా చూసుకున్నప్పుడు 18 సంవత్సరాలు అనేటువంటిది మహిళలకి, 21 సంవత్సరాలు మగవాళ్ళకి మెచ్యూరిటీ ఏజ్, వయోజనులుగా గుర్తించి వివాహానికి సంబంధించి అర్హతగా పేర్కొన్నారు. 18 ఏళ్లలోపు వాళ్ళు సంబంధించి మహిళలకి మగవాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే దీంట్లో ఫస్ట్ ఏంటంటే అది క్రైమ్ చట్టపరంగా చూస్తే. ఎందుకంటే 18 ఏళ్ళు లోపు ఉన్నటువంటి వయసు వాళ్ళని మీరు అధికారికంగా పెళ్లి చేసుకున్నా, అంటే అధికారికంగా అంటే గుళ్ళోనో లేకపోతే ఇంకో రకంగానో సాంప్రదాయాల పద్ధతుల్లో, రిజిస్టర్ మ్యారేజ్ అయితే వాళ్ళు అంగీకరించరు. ఎందుకంటే 18 ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళకి పెళ్ళి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, చట్టం ఒప్పుకోదు కాబట్టి. అది అసలు పెళ్ళి అనేటువంటిదే ఫస్ట్ రాంగ్ స్టెప్ అక్కడ పడ్డది, ఫస్ట్ స్టెప్. ఎందుకంటే అక్కడ ఆ సమయం, ఆ వయసు వచ్చేటప్పటికి పూర్తిగా మనం అర్థం చేసుకోవటానికి లోకానికి ఇంకా పూర్తి జ్ఞానం అనేది మనకి ఉండటం కష్టం. జనరల్గా జరిగిపోయింది పొరపాటు. అది కాదండి, నేను 9th చదువుతున్నప్పుడే ఆయన రోజు నా స్కూల్ దగ్గర. సరే అమ్మా, దీని గురించి చెప్తాను ఒకసారి. అయితే ఏంటంటే మనం ఫస్ట్ పొరపాటు జరిగిపోయింది.
దీని ప్రకారం అసలు వెళ్తే చట్టం ఏం చెప్తుందంటే నీ ఇష్టపడే చేసుకున్నప్పటికీ పోక్సో యాక్ట్ పెడతారు. అంటే బాలికల మీద లేకపోతే బాలల మీద లైంగిక నేరం చేసినటువంటి చట్టం ఉంటుంది. 376 కింద కిడ్నాప్ కిందో లేకపోతే ఇంకితరత్ర సంబంధించి పోక్సో యాక్ట్స్ కింద శిక్ష పడేటువంటి పరిస్థితి. ఫస్ట్ అక్కడ జరిగిపోయింది పొరపాటు. అసలు మ్యారేజ్ అయింది, మ్యారేజ్ అయిన తర్వాత కూడా మరి ఇతరులతో అతను సంబంధాలు పెట్టుకొని మోసం చేయటం అనేటువంటిది. వివాహం అంటేనే నమ్మకం. సరే ఇవన్నీ పక్కన పెడదాం. జనరల్గా వివాహం అంటే నమ్మకం. ఒకసారి నమ్మకం అనేది కోల్పోయిన పరిస్థితి వచ్చిన తర్వాత ఏం చేయాలి? నమ్మక ద్రోహం జరిగింది కదా, లోపల అమ్మాయికి మరి అగ్గి రగిలిపోతుంటుంది కదా, ఏం చేయాలో అన్నిటికంటే బాధ, వేదన, ద్రోహం జరిగింది. అయిన వాళ్ళందరినీ కూడా నేను కాదనుకొని నేను వచ్చి చేసుకున్నాను, అట్నుంచి సపోర్ట్ లేదు. ఇటువంటి అనేక పరిస్థితులు అనేటువంటిది చాలా ఇబ్బంది పెడుతుంది. ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే ఎప్పటికైనా ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించు. అయిపోయింది. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించు, నీ పిల్లల్ని ప్రేమించు. లేదంటే ఏమవుతుందమ్మా, సహజంగా వాళ్ళని వాళ్ళు ప్రేమించలేదు అనుకోండి, డిప్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుంటారు. ఆ పిల్లల్ని తీసుకెళ్ళి బావిలోనో లేకపోతే వాళ్ళు వెళ్ళి చెరువులోనో దూకేసేసి సూసైడ్ చేసుకుంటారు. ప్రాణం అంటూ పోయిన తర్వాత ఇక నువ్వు దేన్ని రెక్టిఫై చేసుకునేది ఏం లేదు కదా. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఇట్లా మోసానికి గురయ్యాం అనుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది అంటే వాళ్ళని వాళ్ళు ప్రేమించాలి. అట్లనే తనకు సంబంధించి తను ధైర్యం చెప్పుకోవాలి. బయట కుటుంబాల్లో అయితే ఇట్లా కాదు, మామూలుగా కూడా జనరల్గా ప్రేమించి లేకపోతే అరేంజ్డ్ మ్యారేజెస్లో ఒక ఏజ్ వాళ్ళు చక్కగా చేసుకొని కొంతకాలం కాపురం చేసిన తర్వాత కూడా ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి. వచ్చినప్పుడు అదే భర్తతో కూర్చోబెట్టి ఫస్ట్ మాట్లాడు, తప్పులు చేస్తున్నావు, నేను మానుకో. అతను వాళ్ళ పొరపాటు నుంచి బయటపడే అవకాశం అతను సద్వినియోగం చేసుకొని మారతాడా, మారినప్పుడు కలిసి ఉండటానికి సంబంధించినటువంటి ఏర్పాటు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరెవరు ఉంటారు వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి మాట్లాడి మనం చేసుకోవటం ఒక పద్ధతి. లేదు అతను హింసను ప్రయోగించి తను చేసేటువంటి తప్పును జస్టిఫై చేసుకొని ఇంకా హింసాత్మకంగా ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తున్నా, చట్టం నీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. ఇవన్నీ నిర్ణయించుకోవాల్సింది వాళ్ళు. తమ జీవితాన్ని గురించి నిర్ణయించుకోవాల్సింది ఎవరైనా, ఒక సైకాలజిస్ట్ అయినా ఇంకో కౌన్సిలర్ అయినా. బయట నుంచి ఏమీ మీకు పరిష్కారాలు అట్లా అల్లావుద్దీన్ అద్భుత అన్నట్టు ఏదో ఇట్లా వచ్చేసి రెడీమేడ్ పరిష్కారాలు ఏమి ఉండాలి. ఫైట్ చేయాలా, మిమ్మల్ని మీరు రక్షించుకోవాలా, ప్రొటెక్ట్ చేసుకోవాలా, మీకు ఉండేటువంటి సపోర్ట్ కుటుంబంలో ఎట్లా వస్తుందో ఆ సపోర్ట్ అంతా మీరు తీసుకోవాలా. మారని పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా మీ జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి కావాల్సినటువంటి పద్ధతిని మీరు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకు లీగల్గా చట్టపరంగా అవకాశాలు ఉంటాయి. సరైనటువంటి అడ్వకేట్ని కలవాలా, ఆ సంబంధాన్ని ఎంతటితో తెంచుకోవాలనుకున్నప్పుడు. అట్లనే ఒక సైకాలజిస్ట్ని కూడా లేకపోతే కౌన్సిలర్ని కలవటం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే ఆ ఒత్తిడిని, ఆ డిప్రెస్ అయ్యేటువంటి ఆ కండిషన్ని బయటపడటానికి వాళ్ళు సహాయం చేయటం ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ తల్లిదండ్రులు అయితే సన్నిహితమైనటువంటి స్నేహితులు, వాళ్ళ శ్రేయోభిలాషులు ఎవరవుతుంటారు, వాళ్ళ దగ్గర కూడా ఈ విషయాన్ని పెట్టి వాళ్ళ లైఫ్ సపోర్ట్ కోసం, లేదా ఆ డిప్రెషన్ నుంచి బయటపడకుండా మీ భవిష్యత్తు జీవితం ఎట్లా అనేది ప్రయాణం అనేది నిర్ణయించుకోలేరు కదా. కాబట్టి దానికోసం అట్లాంటి సపోర్ట్ సిస్టమ్ని చేసుకోవాలా. అట్లా ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రిపేర్ కావాలి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఏజ్ కూడా చూస్తుంటే 70 అంటే ఇద్దరు పిల్లలు అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది కదమ్మా. అమ్మాయి మెంటల్ స్టేటస్ ఎక్కడ ఉందో, ఎలా ఉందో అని అర్థమవుతుంది. ఫస్ట్ జరిగేది ఏంటంటే ఎక్కువ ఇట్లాంటి వాటి సూసైడ్స్. అవును. ఎందుకంటే అటు బ్యాక్ సిస్టమ్ లేదు, సపోర్ట్ లేదు, తల్లిదండ్రులు ఎదురొచ్చారు, ఇటు వచ్చేటప్పటికి నమ్మిన ఆయన ద్రోహం చేశాడు, పైగా హింస ప్రయోగిస్తున్నాడు. ఈ కండిషన్స్కి ఫస్ట్ అందుకని వాళ్ళని ప్రేమించుకోమని చెప్తాను.